హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. ఫస్ట్ ఐ కట్ 1 ఆనియన్. ఐ డీప్ ఫ్రైడ్ ఇన్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అండ్ ఫ్రైయింగ్ ఇన్ ద ఆయిల్, నూనెలో వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ ఫ్రై చేస్తున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని నేను బాయిల్ చేసేసుకున్నాను ఒక 4 విజిల్స్. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను వేసేస్తున్నాను. మామూలుగా డైరెక్ట్గా కూడా ఉడికించుకొని వేసుకోవచ్చు, కానీ నాకు ఎందుకు ఇలా చేయాలనిపించింది. డైరెక్ట్గా పచ్చి చికెనే వండుకోవచ్చు, కానీ నాకు కుక్కర్లో వేసి చికెన్ ఉడికించుకున్నాక ఇలా వేసుకున్నాను. ఇది ఒక 10 మినిట్స్ పెట్టుకున్నామంటే మనకి యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, యమ్మీ చికెన్ కర్రీ రెడీ.